నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, మరో పక్కన రేవంత్ రెడ్డి యొక్క టూర్ కావచ్చు, రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, దానం నాగేంద్ర సంబంధించినటువంటి అంశం కావచ్చు. వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11 రోజుల పాటు విదేశీ పర్యటన, ముఖ్యంగా పెట్టుబడుల కోసం ఆయన విదేశీ పర్యటన చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి 31,000 కోట్ల ఫండ్ను తీసుకురావడం జరుగుతుంది, పెట్టుబడులను తీసుకురావడం జరుగుతుంది అన్నటువంటి వాటినేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఇది ఊరు పేరు లేనటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ఎంత ట్రాష్, ప్రజలని బూరుడు కొట్టించేందుకే రేవంత్ రెడ్డి టూర్ తప్పించి ఈ పెట్టుబడుల కోసం మాత్రం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఊరు పేరు లేనాడు వచ్చి ఊరు లేదు పేరు లేదు అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళని ఆయన అడగమను 2015లో చైనా పర్యటన 10 రోజులు పోయేసి వచ్చి 1,168 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తెలంగాణకు తీసుకొస్తున్నా అని చెప్పి 3 కంపెనీల పేర్లు చెప్పిండు, 3-4 కంపెనీల పేర్లు చెప్పిండు. అవి కూడా బ్రాండెడ్ కంపెనీలే. కానీ ఒక్క కంపెనీ కూడా తెలంగాణకు వచ్చి ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదు. కేవలం 168 కోట్ల రూపాయలు మాత్రం ఒక్క కంపెనీ ఇన్వెస్ట్ చేసింది తెలంగాణలో. మరి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడ పోయిందో ఫస్ట్ వాళ్ళ నాయన 2015 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి తెలంగాణకి మీరు తీసుకొచ్చినటువంటి వాగ్దానాలు, మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్లు ఏడవైనాయి అని అడగండి. పట్టుమని 8 నెలలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 8 నెలల్లోనే 8 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో ఏమో అయిపోయింది అన్నట్ల గగ్గోలు పెట్టి ఏడుస్తున్న బీఆర్ఎస్, అందులో కేటీఆర్ పదవి పోయింది, అర్థమైతలేదు. దోచుకున్న దోపిడి ఇంత అంత కాదు, నేను దోచుకున్నంత ప్రపంచంలో ఎవరు కూడా దోచుకోరు. ఇంకా అవకాశం వస్తే రాష్ట్రాన్ని, భూమిని, మట్టిని మొత్తం అమ్మేసి విదేశాలకు పెట్టుబడి రూపంలో పెట్టుకొని పోతుండే కేటీఆర్ ఇప్పుడు అవకాశం లేదు, కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అన్ని విధాల తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఆలోచించడానికి కూడా టైం ఇస్తలేదు వాళ్ళ కేటీఆర్కి. ఇది లేకుంటే అదే అభివృద్ధి, అది లేకుంటే ఇది ఇంకో అభివృద్ధి చేస్తుంది. దాని మీద ఏదో ఒక ఏడిస్తే మీడియా కూడా మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అడగలేరా? ఇక దీని మీద డైవర్షన్ ఇటు పోవాలి డైవర్షన్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇందాకనే మళ్ళా స్వరాష్ట్రానికి అడుగు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏదో ఒకటి అనాలి కదా. అనకుండా ఉంటే ప్రతిపక్షం ఎందుకు? కానీ అనాలి, కానీ సందర్భము, సమయము, దాన్ని కరెక్టా కాదా అనేది చూసుకొని మాట్లాడాలి. ప్రతిపక్షం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్ల నువ్వు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అంతకన్నా ఘోరంగా వ్యంగ్యంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇంతకన్నా ఘోరంగా చెప్పేటటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎవరు ఉండకపోవచ్చు. అసలు 10 ఏళ్లు పరిపాలించిన మీరు ఒక 3 నెలల్లోనే పూర్తిగా కొలాప్స్ అయిపోయినటువంటి మీ పార్టీ ఉనికి చాటుకోవడం కోసమే ఇట్లాంటి ట్వీట్లు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ట్విట్టర్ టిల్లుకి ఇక తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చాలా చెప్పిన, ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. ఒక పక్కన కాసేపు క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం 8 నెలల కాలంలో ఎవరు కేటీఆర్ 8 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం అస్తవ్యస్తంగా తయారు చేస్తా ఉంది. పల్లెలకు నిధులు లేవు, పట్టణాలకు నిధులు లేవు. ఒక పక్కన పట్టణాలేమో చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఈ ప్రభుత్వానికి ఇప్పుడు పరిపాలన చేయడం చేత కావట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈయన ఏదో 80 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, ఈయన అయ్యా 80 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చినట్టు, దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు, గుండుసూది కూడా రాష్ట్రంలో తయారు కాకపోతే వీలే మొత్తం ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి పెట్టిండ్రు. భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పిన వాళ్ళు కూడా వీలే. కాబట్టి వీళ్ళకు మొత్తం ఇంతకన్నా ఇంకెవరు గొప్పగా చెయ్యరు అనుకునేటటువంటి ఊహలు. అంటే ఏంది, అవినీతి ఇంతకన్నా గొప్పగా ఎవరు చెయ్యరు. కాబట్టి ఆ అవినీతి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అస్తవ్యస్తంగా, ఎక్కడ అస్తవ్యస్తంగా మారిందో చెప్పాలి. గతంలో కేసీఆర్ ఒక మాట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు, గుంతకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. హైదరాబాద్ నిండా 10 ఏళ్ళు గుంతలు ఉండే. ఎన్నికల ముందు ఒక ఏడాది ముందు రోడ్లు గవి సగ చేసిండు. గది చూసుకొని మురిసిపోయి 9 ఏళ్ళు పండుకున్న వాళ్ళ ఆయన కుంభకర్ణుని కన్నా అధ్వానంగా 9 ఏళ్ళు నిద్రపోయినటువంటి వాళ్ళు ఈరోజు 10వ సంవత్సరం అయిపోయినాక గుర్తొచ్చినటువంటి రాష్ట్రం ఇప్పుడు మీకు గుర్తొస్తుందా? ఒక్క వర్షం వస్తేనే హైదరాబాద్ 100,000 కాలనీలు కొట్టుకొని పోయి నీళ్లలో మునిగిపోయిన ఇంటికి 10,000 ఇస్తానని సగం కూడా ఇయ్యకుండా ఎన్నికలకి అదే సబితమ్మ, ఈరోజు సబితమ్మ మనం అప్పుడు ఆడియో రికార్డింగ్ విన్నాం. మనం చెప్పుండి ఇస్తామని చెప్పినాము, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇయ్యలేదని చెప్పేసి మాకు ఎన్నికల కోడ్ ఒకటి సాక్ష్యం ఉంది కదా,
అదేని ఒకటి ముందుకు తీసుకుపోండి, మేము ఇయ్యలేదని చెప్పేయండి, దాని మీద ఎన్నికల కోడ్ మీద తోసేయండి అని చెప్పి 10,000 కూడా సగం మందికి ఇయ్యలేదు. వేలాది కాలనీలు మునిగిపోయినాయి. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా జరగలేనటువంటి విపత్తు అప్పుడు జరిగింది లాస్ట్ టైం జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో. మరి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి 4 ఏళ్లలో రాష్ట్రంలో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ, హైదరాబాద్ మహానగరాన్ని డల్లాస్ గా మారుస్తా అన్నాడు. మనం చూసినాము ఉస్మానియా ఆసుపత్రి డల్లాస్ గా మారింది. మీద నుంచి వర్షం మొత్తం హాస్పిటల్లో మంచాలు అట్లనే కూర్చొని ఉన్నారు, మంచాలు కొట్టుకొని పోయినాయి. అట్లా డల్లాస్ గా మార్చిండ్రు. మీరు 4 ఏళ్లలో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా చేయలేదు, ఒక పైప్ లైన్ వేయలేదు, మీద 4 ఒక ఫ్లైఓవర్లు వేసి కొంచెం రోడ్లు సరిదిద్దితే మేము రాష్ట్రాన్ని అంత బాగా చేసినాం. ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉందంట. గత ప్రభుత్వంలో ఏ రోజన్నా హైదరాబాద్ లో వర్షం వస్తే నీళ్లు మునిగినటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మేము ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చినాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉన్నది. 50 కిలోమీటర్లు విస్తీర్ణ తీసుకొని పోయి దీన్ని చక్కదిద్దే కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటుంది. అప్పులు చేసేసి రాష్ట్రం మీద పడేసి ప్రభుత్వానికి ఏ రకంగా కూడా ₹1 లేకుండా చేసినటువంటి మీరు ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది, ఈరోజు ఏం లేదు అని చెప్తున్నారు. అసలు నేను అంటున్నా, గల్లా బట్టి కాలర్ బట్టి 2 ఆ చెంప ఈ చెంప ధనా కొట్టి దోచుకున్నటువంటి పైసలన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు పంచాలి అంటున్నా. మా రేవంత్ నాకు దండం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఈ కేటీఆర్ కి, వాళ్ళ అయ్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి. ఎందుకంటే తెలంగాణ ప్రజల పైసలు కొల్లగొట్టిండ్రు. తెలంగాణ ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టినటువంటి వీళ్ళకి నడి రోడ్డు మీద ఆడ అమరవీళ్ళ స్తూపం దగ్గర నిలబడి 2 ఆ చెంప ఈ చెంప వాయించి దోసుకుని అంత గుంజుకొని తెలంగాణ ప్రజల జాతికి అంకితం చేయాలంటున్నారు. వీళ్ళు ఎక్క మాట్లాడుతున్నారు, చేసింది కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి సర్వనాశనం చేసిన తెలంగాణకి ఇప్పుడు మేము గుర్తొచ్చినాం, ఇప్పుడు బాగోగులు గుర్తొచ్చినాయి, ఇప్పుడు నలుగురితో సెల్ఫీలు దిగే ఆలోచన వచ్చినటువంటి వీళ్ళకి గతంలో ప్రజలు కళ్ళకు కనబడరా? ఏనాడన్నా నువ్వు మీ అయ్యే ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడినరా? విదేశీ పెట్టుబడులు ఈరోజు 81,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి. పూర్తి పెట్టుబడుల మీద సంతకాలు జరిగినాయి, పెట్టుబడి ఆమోదం జరిగింది. ఒక్కటే రోజు నిన్న పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ లో బంగ్లాలు ఇవ్వాలి, ఎల్లుండి పొద్దుగాల ఉద్యోగాలు రావాలి, ఆవులు ఎల్లుండి ఇన్కమ్ స్టార్ట్ కావాలి. గిది అయ్యే పనేనా? ఏం సినిమా అనుకుంటున్నాం? 3 గంటలలో సినిమా అయిపోయినట్ల 3 రోజులలో విదేశీ పెట్టుబడులు వచ్చేస్తాయి, బంగ్లాలు కట్టడం అయిపోతుంది, ఆదాయం షురువు అయిపోతుంది, తెలంగాణ ఖజానా ఇంత నిండిపోతుంది. నువ్వు దోపిడి తెలంగాణను సరిదిద్దాలంటే కుక్కలు చింపినట్టు ఇస్త్రాకు చేసి పెట్టిన తెలంగాణకి ఎన్ని రోజులు పడుతుంది సరి చేయడానికి? మీరంతా సర్వనాశనం చేసి ఇప్పుడు మేము వచ్చి ఒక్కొక్కటి దాన్ని అన్నిటినీ చిన్నపిల్లలు గేమ్ ఆడతారు చూడు, అన్ని తీసి అటు ఇటు పడేసిన తర్వాత అన్ని తీసుకొని వచ్చి ఒక జాయింట్ చేయాలని అట్లా చేసి పెట్టిన రాష్ట్రానికి ఈరోజు మేము సరిదిద్దే పోయే ప్రయత్నం చేస్తుంటే గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటే హైదరాబాద్ అస్తవ్యస్తంగా ఉందండి. 8 నెలల కింద మీరే తగలబడ్డారు కదా రాష్ట్ర పరిపాలనలో. అప్పుడే మేము వచ్చి ఇళ్ళు కూడా కొట్టేస్తామే, అప్పుడే మేము వచ్చి రోడ్లు పాడు చేస్తామే, అందరినీ బద్దకస్తుల్ని చేసి కూర్చోబెట్టింది మీరు. ఈరోజు ఎక్కడ చూసినా పట్టుబడుతున్నటువంటి అవినీతి పరులు మిమ్మల్ని నుంచి యథా రాజా తదా ప్రజ. మీరు దోచుకుంటుంటే మీ కింద వ్యవస్థ అంతా దోపిడీకి గురి అయిపోయింది. దాన్ని ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నారు. 10 ఏళ్ల మురికి తెలంగాణకు పట్టిన మురికిని సాఫ్ చేయడానికే 100 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఇప్పుడు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో, ఒక పక్కన అదే చెప్తున్నా, 100 రోజులలో మేము ఇచ్చిన హామీలు ఇందుకే చెప్తున్నా, మీరు చేసిన దోపిడీ మురికిని క్లీన్ చేయాలంటే 100 సంవత్సరాలు పట్టింది. చెర్లపల్లి జైల్లో డబుల్ పంపిస్తాం. చాలా అదే చెప్తున్నా కదా, మురికి ఇంత అంత లేదు, వాళ్ళ దోపిడీ ఇంత అంత లేదు. ఇన్ని వ్యవస్థలలో దోపిడీ చేసి అన్ని వ్యవస్థలు ఒక్క జాల తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బయటికి రాకుండా దిగ్బంధం చేయాల్సి. కేసీఆర్ ముట్టుకుంటే అగ్నిగుండం అవుతుంది అంటాను కదా. అవును, మరి అగ్నిగుండం అయితే ఏవైతే కాలిపోతాడు ఆయన్ని. కరెంట్ చాట్లు ఉన్నాయంట నా చుట్టుపక్కల, ఏమో చెప్పలేము మరి. ఫామ్ హౌస్ చుట్టూ అట్లనే పెట్టుకుని కూర్చున్నాడే. గతంలో ఎనీటింగ్ కదా, ఎవరో వాళ్ళ బడి చచ్చిపోయిన అదే పని చేస్తారే. ఒక పక్కన రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు కూడా సవాల్ విసరడం జరిగింది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి అని. మరి అయినట్టేనా రుణమాఫీ అయినట్టేనా? రుణమాఫీ పూర్తిగా అయిపోయినట్టేనా? హరీష్ రావు 15వ తారీఖు వరకు రుణమాఫీ కాకపోతే రాజీనామా చేస్తా అన్న మాట నిజమే అని అడుగుతున్నావు కదా. ఓకే, రేపు రాజీనామా పత్రం రెడీ పెట్టుకోమను. ఆల్రెడీ ₹1,00,000 1,50,000 రుణమాఫీ జరిగిపోయింది పూర్తి స్థాయిలో. రేపు ఉదయం అందరికి అయిందని అనుకుంటా ఉన్నారా?
ఎవరికి కాలేదో చెప్పాలి ఒకసారి లిస్ట్ ఇస్తే. మేము 31,000 మేము ఎంత మందికి ఎస్టిమేషన్ వేసినామో అంత మందికి పూర్తి స్థాయిలో అయిపోతుంది. అక్కడక్కడ ఎక్కడైనా బ్యాంక్ లో ఎక్కడైనా వాళ్ళకు డిఫాల్ట్ ఉండో, లేకపోతే పాస్బుక్ లో ఏదైనా ఇబ్బంది ఉండో, లేకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉండో, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల తండ్రి కొడుకులు వేరే అయిన తర్వాత పాస్బుక్లు ఏర్పడడం లేట్ అయిపోయి ఒకళ్ళు పంపిణీ విషయాలలో ఇంకేదైనా చిన్న చిన్న తగాదాల వల్ల కొంతమందికి కానివ్వండి, అట్లాంటి వాళ్ళకు కూడా 6,000 కోట్లు అదనంగా ప్రభుత్వం తీసిపెట్టింది. అవి కూడా క్లియర్ చేస్తాము. అయిపోయినట్టేనా అంటే మేము వెబ్సైట్ లో పూర్తిగా ఎవరెవరు రుణమాఫీ జరిగిందో అందరూ తెలుసు. మాకు కూడా ఒక గొప్పనే కదా, మాకు కూడా ఒక చరిత్రనే కదా. 31,000 కోట్ల రూపాయలని ఇంతమంది రైతులకు మేము పంచగలిగినాం. ఇన్ని వేల మంది రైతులకు 31,000 కోట్లు పంచలేదు మేడం, 18,000 కోట్లే. చెప్పేది వినాలే. వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 31,000 మందికి రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత వాళ్ళ డేటా, వాళ్ళ మొత్తం హిస్టరీ తీసుకొని వచ్చి మొత్తం మీకు ఏడ కావాలన్న ఆర్టీఏ యాక్ట్ వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు దొరికిపోతుంది ఎక్కడ రుణమాఫీ అయింది అవ్వలేదని. అదొక డేటా తెచ్చుకోండి. కావాలంటే మాకు కూడా అది చాలా మేలు జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ మీ లోపలనే ఉంది. మీరు అడిగిన దానికి డేటా వస్తే 8,000 మంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేపొద్దున మీరైనా మేమైనా చరిత్రలో చెప్పుకోవడానికి ఉంటది కదా. మేమేం గాలికి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తినేలేదు ఆ పైసలు, లేకపోతే మా నాయకులు తినలేదు, మా అధికారులు తినలేదు. రైతుల అకౌంట్లలో డైరెక్ట్ పడ్డాయి. ఆనందాన్ని నా ముందర నేను నిన్న కాదు మొన్న ఒక మీడియా వాళ్ళు బయట తీసుకొని వచ్చారు. ఇద్దరు కెమెరామ్యాన్, నాతో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఇద్దరు ఎవరైతే యాంకర్ ఉన్నారో ఇద్దరు మా రుణాలు తీరిపోయినాయి మేడం. ఒకళ్ళకేమో 1,25,000 అంట, ఒకళ్ళకి 80,000 అంట. ఇద్దరికి రుణం ఉండనంట. వాళ్ళిద్దరికైతే నేను అడగలేదు కదా. ఆఫ్ ద రికార్డ్ అయిపోయినాక నాకు చెప్తున్నారు మా ఇద్దరు రుణమాఫీ అయిపోయింది మేడం. అట్లా మేమేం అడగలేదు. మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళే చెప్పిపోతున్నారు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కదా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో రూపాయి లేకున్నా కూడా ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకోవడానికి పల్లెనోడు ఏం చేస్తాడు? పల్లెనోడు ఏం చేస్తాడు చెప్పు? అడక తినేటానికి 60 ఊర్లు అంట, వండుకొని తినేటానికి ఒక్కిల్లేనంట, పిచ్చి మాటలు మాట్లాడడానికి ఊరంతా లొల్లే ఉంటది. మరో పక్కన గురుకులాలకు సంబంధించిన విషయంలో అదే కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇదే విషయం అన్నాడు. ఏమని? ఈసారి ఖచ్చితంగా గురుకులాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. నేను గురుకుల విషయాల దగ్గరికి, అంటే గురుకుల సమస్యల కోసం నేను ప్రభుత్వాన్ని నిలదీసేసరికి ఇలా ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది, అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉంది పార్టీ అని చెప్పేసి. 10 ఏళ్ళు అయిందా మేము మొద్దు నిద్రలో ఉండి? 3 నెలలు ఎన్నికల కోడ్ ఉన్నాయి. దాని తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. సరే, నీకు ప్రతిపక్షంలో ఉంచింది అందుకే కదా, మాట్లాడే అవకాశం నీకు ఇచ్చిరు కదా. నీలాగా నోట్లకు తాళాలు వేసేసి ప్రతిపక్షం మాట్లాడొద్దు, ఇంటికాడ హౌస్ అరెస్టులు చేయాలి. చూసినావు కదా గత చరిత్రలో ఒక్కొక్క చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఇండ్లలో హౌస్ అరెస్టులు చేసినాం. మీకు స్వేచ్ఛని ఇచ్చినాం కాబట్టి నీకు నోరు ఇంత పెద్దగా లేస్తుంది. నీకు కూడా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే తెలుస్తుండే మాకు పెట్టిన బాధ లేదు. కానీ మాకు అట్లాంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే దేశాన్నే విముక్తి చేసినాం, బ్రిటిషోడి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. తెలంగాణలో మీలాంటి వాళ్ళకు విముక్తి చేసిన చరిత్ర మా పార్టీదే. కాబట్టి మీలాంటి వాళ్ళకు కాదు, ఇంకెవరన్నా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే. మీలాగా దిగ్బంధాలు, మీలాగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అనవసరంగా ఊర్లోకి మంత్రి ఎమ్మెల్యే ఎంటర్ అవుతున్నాడంటే ఊరు మందికి అందరికీ అరెస్ట్ చేయడము, అపోజిషన్ పార్టీని అందరినీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడము, ఇండ్లల్లో హౌస్ అరెస్టులు చేయడము, కనీసం రోజు కూలీలకు చేసుకొని పోయే కార్యకర్తలకు కూడా పూర్తి దినమెల్లా పోలీస్ స్టేషన్లలో ఉంచినటువంటి చరిత్ర మీరు మర్చిపోయిరా? మా గురించి మీరు మాట్లాడే ముందు మీ ఊపు మీరు చూసుకోండి. మీకు కనబడకపోతే వెనకాల ఒక అద్దం పెట్టుకోండి. ఎట్లుందో, నల్లగుందా, ఎట్లా తప్పులు చేస్తున్నారు అన్ని కనబడతాయి మీకు. ఒకసారి చూసుకోండి మీరు. కేటీఆర్కి గురుకులాల గురించి చెప్తే సిగ్గుపోతుంది. గురుకులాలల్లో ఆడపిల్లలకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయో, ఐఐటీలో, ట్రిపుల్ ఐటీలో ఆడపిల్లలకి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మన మహిళా విద్యాశాఖ మంత్రి ఏ విధంగా సమాధానం చెప్పిందో మనం అన్ని గుర్తుంచుకోవాలి. గురుకుల హాస్టళ్లలో పురుగుల అన్నం పడితే నేను లైవ్లో ఎక్కడ నిర్మల్ సైడు, ఇంకా ఆదిలాబాదు, నిర్మలు, లేకపోతే మంచిర్యాల అక్కడ జాగల అర్ధరాత్రి పిల్లలు బయటికి వచ్చి ఫోన్లు చేసి అన్నం పెడతలేరు, పురుగునన్నం పెడుతుండ్రు అని ఎన్నో మంది పిల్లల ఆవేదన నాకు ఫోన్లు చేసి చెప్పినటువంటి విషయం. నేను ఇమీడియట్ గా అర్ధరాత్రి అయినా నేను లైవ్ లోకి వచ్చి మాట్లాడినటువంటి విషయం. మీరు వచ్చి మాకు చెప్పేటటువంటి నీతులు చెప్పేటంత అవకాశం మీకు ఇయ్యదు. మా యంత్రాంగం ఎప్పుడు ఏ రోజు ఏ పని చేయాలనో రోజువారీగా పల్లెల్లో కేటాయించుకొని అన్ని మంత్రివర్గాలు మీలాగా మీ అయ్యే ఫామ్ హౌస్లలో మీరు ఫారెన్లలో వండుకున్నట్టు కాదు. 24 గంటలలో 16 గంటలు మా వ్యవస్థ పనిచేస్తుంది. మీరు ఎవరింటికి పోయినా కనబడతారు మంత్రివర్గం. ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయినా వాళ్ళ యాక్టివిటీస్ కనబడుతున్నాయి. ముఖ్యమంత్రిదైనా 14 నుంచి 16 గంటలు పనిచేసే
వ్యవస్థ మా ప్రభుత్వంలో ఉంది, మీరు మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్తున్నాను. అంటే పాము కాట్లతో చనిపోయినటువంటి విద్యార్థులు కూడా కనబడతా ఉన్నారు కదా. అంటే పేపర్ మీద కనబడతా ఉన్నాయి, రెండోది మనకు లైవ్ లో కూడా కనబడతా ఉన్నది. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పాము కాటుతుండు కాదు, ఫుడ్ పాయిజన్ తోటి ఒకరిద్దరు చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కదా. అప్పుడే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మీలాగా దాన్ని తప్పిదానికి కవరింగ్ చేసేసి, లేకపోతే తప్పిదాన్ని మేము మా వల్ల జరగలేదు అని ఎవరి మీదనో వ్యవస్థ మీద మేము తప్పుడు ప్రచారం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని అలాంటి చర్యలు, తప్పు జరిగినప్పుడు తప్పును తప్పే అంటాం. ఏదో కేటీఆర్ వచ్చేసి పామును పక్కన తీసుకొని పోయి ఆ కాటేయకుండా కాపాడినట్టు చెప్పొద్దని చెప్పి కేటీఆర్ కి చెప్తున్నా. ఎక్కడైనా అనివార్య ఘటనలు జరిగితే దానికి చింతిస్తాము, దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. మేము తప్పుని మేము గౌరవంగా గర్వంగా మేమే తప్పు చేయలేదు, మా ప్రభుత్వం బాగా నడుస్తుంది అని అన్నిసార్లు చెప్పము. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం మాకుంది. మేము ప్రజలను కాపాడే ప్రజాపాలనలో ఉన్నాం కాబట్టి తప్పు జరగలేదు అనము. జరిగిన దానికి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్లు కూడా ఉంటాయి. మా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు ఉన్నటువంటి భర్తీ అయ్యేటువంటి పోస్టులు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మరొక పక్కన మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు ఎవరైనటువంటి దానిపైన కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు ఉంటారని ఒకరిద్దరు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బాగుంటుంది కల్వ సుజాత గారికి సరైనటువంటి నేను ఒక రాజకీయ నాయకురాలి, కార్పొరేషన్ చైర్మన్ తర్వాత వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయ నాయకురాలి. నాకు నా సొంత అభిమానం వేరే, పార్టీ ఉమ్మడి నిర్ణయం వేరే. అంటే వీళ్ళైతే సమర్థవంతంగా నాకు ఎవరిష్టము అనేది, నేను ఆ రోజు రేవంత్ అన్న గురించి ఎన్నోసార్లు ఫైట్ చేసిందాన్ని. నేను రేవంత్ అన్న విషయమే ఇవ్వాలి అనేసి నేను మీడియా ముంగల చెప్పలేదు. పార్టీ అభిప్రాయం వేరు, వ్యక్తిగతం వేరు. నాకు వ్యక్తిగతం ఏమన్నా ఉంటే నా పర్సనల్ అది. నేను పార్టీ పరంగా వీళ్ళకి ఇస్తే బాగుంటది అనేది నేను చెప్పడానికి అలా ఉండదు. రాజకీయ నాయకురాలిగా మా అధిష్టానం ఎవ్వరికి నిర్ణయించి ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెడితే, అంటే వాళ్ళు సమర్థులైతేనే కదా ఆ స్థాయిలో కూర్చోబెడతారు. కాబట్టి ఆ స్థాయిలో అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తికి పిసిసి అధ్యక్షుడిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ అండర్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం తప్పించి నా వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీని రుద్దను. నేను కల్వకుంట్ల కవితక్క రేపో మాపో బయటకు వచ్చినట్టుగా ఉన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముండొచ్చు అని అనుకుంటా ఉన్నారు? ఏముంటది, మీరే మీ మీడియాలలోనే ఇంటున్నాం మేము బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని. కానీ నాకు తెలిసింది ఇంత పెద్ద సడన్ ఇన్సిడెంట్ అయితే తీసుకోకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే విలీనం చేస్తే తూచి అని ఊస్తారు తెలంగాణ ప్రజలు. అంతర్గతంగా పొత్తుల ద్వారా నన్ను వెళ్తారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకి కలిసి అన్న పనిచేస్తుండొచ్చు, ఏది ఏమన్నా అవుతుంది. దానిలో అండర్స్టాండింగ్ లో భాగంగానే కవిత బయటికి రావడం అనేది జరుగుతుండొచ్చు అనుకుంటా. నాకైతే దీని మీద అయితే ఆలోచన. మహిళగా అంటే బాధపడడం కన్నా ఎక్కువగా తను చేసిన వేరే ఏదైనా కూడా ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళం. ఒక లిక్కరు అనేది హానికరమైనటువంటి విషయం. దానికి ఎవరు కూడా ఒక తల్లిగా ఒక మహిళగా నేను ఎంకరేజ్ చెయ్యను. అది హానికరము. ప్రభుత్వానికి ఆదాయం రావాలని దాన్ని అన్ని ప్రభుత్వాలు వాడుతుండొచ్చు, కానీ ఒక తల్లిగా ఒక మహిళగా అయితే ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యం. ఆ వ్యాపారంలోనే దాంట్లో పెద్ద మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యవహారంలో దానికి ఎవరున్నా కూడా క్షమించొద్దు అంటున్నా. ఎవరున్నా కూడా క్షమించరానటువంటి విషయం. తప్పు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. డబ్బే ప్రధానం కాదు కదా. తనకు కూడా తనకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున అదే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతే కన్నతల్లి బాధ ఎట్లా ఉంటది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా తెలంగాణ మీద, ముఖ్యంగా హైదరాబాద్ మీద డ్రగ్స్ వ్యవహారం నడవనియకుండా పూర్తిగా రోజు దాని మీద పూర్తి చర్యలు ఉంటున్నాయి. దానికి పూర్తిగా ఎక్కడ దొరికితే వాళ్ళకి ఎవరిని ఉపేక్షించకుండా పట్టుకొని, మరి ఎక్కడ కూడా ఈ గంజాయి ఇవన్నీ దొరికితే అందరిని పట్టుకొని లోపలేస్తుర్రు, అన్ని దగ్గర తీసుకొని కాల్చేస్తుర్రు అవన్నీ. కాబట్టి ఈరోజు స్ట్రిక్ట్ గా నడుస్తున్న యువతకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము, యువత పాడు కావద్దు అనే దాంట్లో మా ప్రభుత్వం ఉంది. దానికి 100% నేను కూడా సెల్యూట్ చేయాల్సిందే. దీని విషయంలో తప్పించి ఒక మహిళగా అయితే డెఫినెట్ గా ఎంతో కొంత అయితే ఉంటది కదా. ఒక మహిళగా సానుభూతి ఉంటది, కానీ వ్యవహారంలో మాత్రం సానుభూతి ఉండదు.